వాక్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ వన్నాల అరవింద్ కుమార్ విశ్వకర్మ వీధిలో గత 3 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్న స్రవంతి సతీష్ వారి పిల్లలకు స్కూల్ ఫీజుల కోసం 12,000 రూపాయలు 2 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ద్వారా సుమారు 500 పైచీలకు కుటుంబాలకు ప్రతి నెల 10 కిలోల బియ్యం ఉచితంగా అందించామన్నారు. సమాజం కోసం మేము చేస్తున్న చిన్న సహాయం గొప్ప మార్పుకు మార్గం కావాలని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్, స్వర్ణకార సంఘం సీనియర్ నాయకుడు మండలోజు జగన్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వెనిసెట్టి రోహిత్, సముద్రాల పరమేశ్వర్, కూచన కాంతి, కందుకూరు చందు తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ గారు బీజేపీ లీడరు. వారు కొన్ని సంవత్సరాల నుంచి మన స్వర్ణకారులకు 3 సంవత్సరాల నుంచి మన విశ్వకర్మ వీధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వారిద్దరు పిల్లలు అనాథలు కావడం జరిగింది. వారికి గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ట్రస్ట్ తరపు నుంచి ఒక్కొక్క అబ్బాయికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వారిద్దరి పిల్లలకు చెక్ రూపకంగా వారు అందించడం జరిగింది. వారికి మా స్వర్ణకార సంఘం తరపున, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వీధి తరపున మేమందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మా స్వర్ణకార కుటుంబాలకు ఎల్లవేళ అతని సహకారం ఉండాలని చెప్పి ఆ దేవుడు అన్ని తీర్ల వాళ్ళకు ఆయురారోగ్యాలు ఇవ్వాల్సిందిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. విఏకే ఫౌండేషన్ ఒక 16 సంవత్సరాల కింద స్థాపించిన వన్నాల అరవింద్ కుమార్ ఫౌండేషన్, చారిటీ ఫౌండేషన్ నుంచి మేము గత 16 సంవత్సరాలుగా ఒక 3 గ్రామాలలో సుమారు 500 కుటుంబాలకు ప్రతి నెల 10 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది వద్దన సపోర్ట్ లేని వృద్ధులకు, మహిళలకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా ఒక్క మంత్ కూడా మిస్ కాకుండా మనం బియ్యం అందజేయడం జరిగింది. అందులో భాగంగా మా బ్యాక్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా బీద ప్రజలకు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను అయితేనేమి, పార్షల్ ఫీజు అయితేనేమి ప్రతి సంవత్సరం 120 నుంచి 150 మంది విద్యార్థులకు 10 నుంచి 12,000 రూపాయల చెక్ రూపంలో మా విఏకే సమాఖ్య ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ప్రామిస్ చేసినట్టు గత 2 సంవత్సరాల క్రితం చనిపోయిన ఇద్దరు బాలల సతీష్, శ్రవంతి వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ యొక్క గిరిమాజిపెట్టి సంవత్సరం 12,000 చొప్పున ఇద్దరికి ఈ యొక్క చెక్ అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు ప్రతి సంవత్సరం 120 నుంచి 150 మందికి ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క సర్వీస్, చారిటబుల్ సర్వీస్ లో మేము వర్ధనపేట మరియు వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో మేము అందజేస్తున్నాం. ఈ యొక్క ఫౌండేషన్ ను రానున్న 2-3 మాసాల్లో మా తల్లిగారైన వన్నాల విజయ ఫౌండేషన్ గా మేము పేరు మార్చడం జరుగుతుంది. ఇక నుంచి విఏకే ఫౌండేషన్ అనేది వన్నాల విజయ ఫౌండేషన్ గా మారబోతుంది. దాంట్లో భాగంగా ఇంకా పలు సేవా కార్యక్రమాలను విస్తరించబోతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. విఏకే ఫౌండేషన్ ద్వారా గత 16 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక సదుపాయము, నిత్యావసర వస్తువుల అవసరాలు, వాళ్ళు పేద కుటుంబాలకు ఇలాంటి చేయూతను అందించి సహకరించడం చాలా అభినందించదగ్గ అంశము. ఉన్నవారికి అవసరం ఉన్న స్థాయిలో ఇవే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు, అవేర్నెస్ కార్యక్రమాలు, ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు, వీటిని కూడా తీసుకొని ఇట్లాంటి పిల్లలకు ఉన్నత విద్యకు అవకాశం కల్పించడానికి అవసరమైన చర్యలు, పేరు మార్చినప్పటికీ కూడా సేవలో మార్పు లేకుండా ఇంకా అనేక రంగాల్లోకి వాళ్ళ యొక్క ఫౌండేషన్ విస్తరించాలని, వాళ్ళకి అవసరం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వాళ్ళకి కలగజేయాలని ఈ సందర్భంగా ఈ విఏకే ఫౌండేషన్ కార్యదర్శి అయిన డాక్టర్ వన్నాల వెంకటరమణ గారిని అభినందిస్తూ వారి సేవలు మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం కలగజేయాలని, అదే రకంగా భగవంతుడు వారికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, సమర్థతని చాటుకోవడానికి అవకాశం కల్పించాలని, అటువంటి యశస్సు వారికి అందజేయాలని సందర్భంగా వారికి గుర్తు చేస్తూ, వారిని అభినందిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న మన డాక్టర్ వడ్డాల వెంకటరమణ గారు ఆధ్వర్యంలో బ్యాక్ ఫౌండేషన్ ద్వారా స్రవంతి అండ్ సతీష్ వారివర్తలు గత 3 సంవత్సరం నుండి కూడా అన్న వాళ్ళు వాళ్ళ చదువుల కోసము ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫీజులు కడుతున్నారు. ఈ సంతోషంగా మేము గ్రేటర్ వరంగల్ సన్నకార సంఘం తరఫున కూడా అన్న వాళ్ళకి బ్యాక్ ఫౌండేషన్ వారికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అన్న వాళ్ళు ఇంత ఫౌండేషన్ తోటి చాలా మందికి ఈ పిల్లలకు కానీ లేనటువంటి కుటుంబాలకు కూడా సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత చాలా గొప్ప విషయము. మేము ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ సహకార సంఘంలో మళ్ళొకసారి వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాము. అన్న వాళ్ళు నేను చూస్తున్నాను చాలా వరకు, అక్కడక్కడ నేను న్యూస్ లో కూడా చూశాను, చాలా మంది పిల్లలకు లేని కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. కాబట్టి చాలా వాళ్ళు ఇంకా ముందుకు చాలా ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా చేయాలని చెప్పేసి వాళ్ళకి దేవుడు సహకరించాలని చెప్పేసి సందర్భంగా మేము గ్రేటర్ వరంగల్ సన్నకార సంఘం తరఫున కూడా మళ్ళీ ఒకసారి అభినందన తెలియజేస్తూ నేను గ్రేటర్ వరంగల్ సన్నకార సంఘం ప్రధాన కార్యదర్శి కటా రాజేందర్. థ్యాంక్ యూ.